మన శాస్త్రాల్లో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని తామర పువ్వులతో పోలుస్తూ ఉంటారు. ఎందుకో మీకు తెలుసా అండి? తామర పువ్వుకి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. పంకజం అని ఒక పేరు. పంక అంటే బురద, పంకజ అంటే బురద నుంచి పుట్టింది అని. తామర పువ్వు బురద నుంచి పుట్టినా కూడా ఎంతో స్వచ్ఛంగా, అందంగా, సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి భగవంతుడిని ఆ పంకజంతో పోల్చారు. ఎందుకంటే భగవంతుడు కూడా ఆ వైకుంఠం నుంచి, ఆ గోలోకం నుంచి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక ప్రపంచానికి అవతరించి వచ్చినా కూడా బురద లాంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మలినాలు ఆయన్ని తాకవు. పైగా ఆయన ఈ భూమి మీదకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బద్ధజీవుల యొక్క మనసుల్ని ఆయన ప్రక్షాళన చేస్తాడండి. ఇక్కడున్న బురద ఆయనకు అంటదు. ఇక్కడ ఉన్నటువంటి త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి చెడు లక్షణాలేవి ఆయన్ని తాకలేవు. ఎలా అయితే తామర పువ్వు బురదలో పుట్టినా కూడా స్వచ్ఛంగా, అందంగా ఉంటుందో అదేవిధంగా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినా కూడా ఎంతో అందంగా, స్వచ్ఛంగా ఉంటాడు. అందుకే ఆయన్ని తామర పువ్వులతో పోల్చారు. హరే కృష్ణ.